హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు చెప్పింది హైకోర్టు. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పేపర్ను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ రీవాల్యుయేషన్ చేసిన తరువాత దాని ఆధారంగా ఫలితాలు మళ్లీ వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం జారీ చేసిన వార్తని మనం చూస్తున్నాం. గ్రూప్ 1 పై హైకోర్టు కీలకమైన తీర్పిది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని కంప్లీట్ గా రద్దు చేస్తూ మళ్లీ రీవాల్యుయేషన్ చేపట్టాలి. అది కుదరకపోతే మళ్లీ తాజాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ విషయంలో హైకోర్టు తీర్పు పూర్తి సారాంశం ఏంటి? హైకోర్టు తీర్పు మీద అభ్యర్థులు ఏమంటున్నారు? హైకోర్టు ఇవాళ గ్రూప్ 1 పరీక్షల పైన చాలా కీలక తీర్పు అని చెప్పొచ్చు. ఇది గతంలో ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్షలు ఆల్రెడీ కండక్ట్ అయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈ ఏడాది మార్చి 10న టీజీపీఎస్సీ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ను కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. మెరిట్ లిస్ట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 25 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయి. చాలా అంశాలను కోట్ చేస్తూ రీవాల్యుయేషన్ చేయాలి లేదా గ్రూప్ 1 ఎగ్జామ్స్ను మళ్ళీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు దాదాపు 20 మందికి పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఈరోజు హైకోర్టు ప్రకటించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ కనుక సాధ్యం కాకపోతే గ్రూప్ 1 పరీక్షలను మళ్ళీ నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గతంలో ఏదైతే మార్చి 10వ తారీఖున గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ ఏదైతే టీజీపీఎస్సీ ప్రకటించిందో ఆ లిస్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి ఇది తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 563 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించింది. దాదాపు 6 రోజుల పాటు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఈ ఏడాది మార్చిలో దానికి సంబంధించిన రిజల్ట్స్ని ప్రకటించింది. మెరిట్ లిస్ట్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. కేవలం వీరికి పోస్టింగ్స్ ఇవ్వడం ఒక్కటే తరువాయిగా ఉండింది. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్లో ఉద్యోగం సంపాదించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు హైకోర్టు తీర్పు మాత్రం తీవ్ర నిరాశ అని చెప్పొచ్చు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో క్లియర్గా 2 అంశాలు ప్రస్తావించింది. గతంలో తాము ఏదైతే టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ లిస్ట్ను పూర్తిగా పక్కన సెటిసైడ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అండ్ సేమ్ టైం ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు రీవాల్యుయేషన్ చేయాలని దాఖలు చేశారో పిటిషన్స్, రీవాల్యుయేషన్ అంటే మొత్తం మెయిన్స్ పరీక్షల్లో కరెక్షన్ సరిగ్గా జరగలేదు, రీకరెక్షన్ నిర్వహించాలని చాలా మంది కోరినటువంటి నేపథ్యం. ఆ రీకరెక్షన్కి డిమాండ్ చేసేటువంటి సందర్భాలను కూడా గతంలో పిటిషన్ తరపు అడ్వకేట్స్ కోర్టుకి అనేక సార్లు వివరించారు. కొన్నిసార్లు జేఎన్టీయూకి సంబంధించినటువంటి స్టాఫ్ కేవలం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే ఈ కరెక్షన్స్ చేశారు. తెలుగు మీడియం, ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి పేపర్స్ని ఇంగ్లీష్ మీడియం స్టాఫ్ ఎలా కరెక్షన్ చేస్తారు అనేటువంటి వివరాలతో పాటు అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ గతంలో హైకోర్టులో చాలా సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. సో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంతమంది అభ్యర్థులకు నిరాశగా చెప్పొచ్చు, కొంతమంది అభ్యర్థులకు ఊరటగా చెప్పొచ్చు. సో ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం రీవాల్యుయేషన్ చేయండి, ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ని మళ్ళీ నిర్వహించాల్సిందిగా టీజీపీఎస్సీకి హైకోర్టు రీవాల్యుయేషన్ కానీ మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించడానికి కానీ ఏదైనా ఒక గడువును నిర్దేశించిందా హైకోర్టు? దీనికి సంబంధించి 8 నెలల్లోపు రీ ఎగ్జామ్స్ని నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అది కూడా ఇఫ్ ఎట్ ఆల్ రీవాల్యుయేషన్ సాధ్యం కాదు అని అనుకుంటే కనుక దిస్ కోర్ట్ ఈజ్ ఇంక్లైన్ టు
అనౌన్స్ రీకండక్ట్ ఆఫ్ ద గ్రూప్ 1 ఎగ్జామ్స్ అని చెప్పేసి చెప్పింది. సో దానికి ఒక డెడ్లైన్గా 8 నెలల పాటు టైంని టీజీపీఎస్సీకి హైకోర్టు ఇచ్చింది. సో దానికి సంబంధించి ఈరోజు సింగిల్ బెంచ్ తీర్పు కాబట్టి ఈ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఫర్దర్గా డివిజన్ బెంచ్లో కూడా అప్పీల్ చేసుకున్నటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో ఇదే ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పలేం, కానీ ఫర్దర్గా వీళ్ళకి డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ మళ్ళీ డివిజన్ బెంచ్లో దీన్ని అప్పీల్ చేస్తారు. ఎందుకంటే చివరి స్టెప్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంక్లూడ్ అయిపోయి ఒక్క పోస్టింగ్స్ మాత్రమే మిగిలి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు హైకోర్టు తీర్పు మాత్రం అలాంటి అభ్యర్థుల్లో కాస్త నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. మిగిలినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మొదటి నుండి కూడా టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి తీరు కావచ్చు, మెయిన్స్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు కావచ్చు, 1-2 సెంటర్స్ నుండే అధిక శాతంలో మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉండడం కావచ్చు, ఇలాంటి పిటిషన్స్ వేసేటువంటి అభ్యర్థులకు మాత్రం కాస్త ఊరటగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.